ఒక బిగినర్ ట్రేడర్‌కి అండ్ ప్రో ట్రేడర్‌కి మేజర్ డిఫరెన్స్ అదే. ఒక ప్రో ట్రేడర్ యొక్క ట్రేడింగ్ సైకాలజీ లేదా ట్రేడింగ్ మైండ్ సెట్ ఇలా ఉండదు. మీరు గనక 5 మినిట్ చార్ట్ చూస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి 15 మినిట్ చార్ట్‌లో గానీ, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో గానీ ఇంకా బాగా కనపడతాయి. ఇలా మళ్ళీ నెక్స్ట్ డేస్ ఇలా పడిపోతూ స్టాప్ లాసెస్ హిట్ అయిపోవడం, లేకపోతే ఎమోషనల్‌గా వీక్‌నెస్ అవ్వడం ప్రొఫెషనల్ ట్రేడర్‌కి జరగదు. వీడియో 220 స్టాక్ మార్కెట్లో ఒక బిగినర్ ట్రేడర్కి అండ్ అలాగే ప్రో ట్రేడర్కి చాలా తేడా ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ ప్రో ట్రేడర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్, పేషెన్సీ, రిస్క్ కంట్రోలింగ్, ఎప్పుడు నేర్చుకోవాలనే తపన, ఎక్స్పీరియన్స్, అడాప్టబిలిటీ ఇవన్నీ ఉండాలి. కానీ మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారో మీరు ఎప్పటికీ కూడా ఒక బిగినర్ ట్రేడర్ లాగే ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైక్ ఆఫ్ ట్రేడింగ్ మెథడాలజీ గురించి లాస్ట్ 20 వీడియోస్లో 201 నుంచి 219 వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సిరీస్లోని లాస్ట్ 2 వీడియోస్, వీడియో 218 అండ్ వీడియో 219లో నేను కంజెషన్ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో అని అనుకోండి. అయితే ఈ 2 వీడియోస్ చూసి కంజెషన్ ట్రేడింగ్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, స్టాక్ ప్రైజెస్ ఎక్కడైతే సైడ్ వేస్లో మూవ్ అవుతున్నాయో అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే మన ఫస్ట్ రూల్ ఏంటి అంటే లాంగ్ టైమ్ సైడ్ వేస్లో ఉన్న స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన ఫస్ట్ రూల్. వేరే సెకండ్ రూల్ వచ్చేసి వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. సో కింద వాల్యూమ్స్ చూస్తారు, యావరేజ్ వాల్యూమ్ లైన్ చూస్తారు. ఇక్కడ యావరేజ్ వాల్యూమ్ లైన్ అనేది పడిపోతూ ఉంది కాబట్టి డిక్రీజ్ అవుతూ ఉంది కదా అని ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికంటూ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసి ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ అవుతుందో బ్రేక్అవుట్ అయినప్పుడు బై చేసి టార్గెట్స్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి అని అనుకుంటారు. సో ఇలా అనుకుంటూ బిగినర్ ట్రేడర్ ఏం చేస్తారంటే ఇలా డైలీ చార్ట్స్లో సైడ్ వైజ్ మూవ్మెంట్లో ఉంటూ ఏవైతే స్టాక్స్ వాల్యూమ్స్ పడిపోతున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి రెసిస్టెన్సెస్ డ్రా చేసి వెయిట్ చేద్దాం అని అనుకుంటారు. సో ఇలా సెర్చ్ చేస్తున్న బిగినర్ ట్రేడర్కి ఇక్కడ క్యామ్స్ అనే ఒక చార్ట్ కనిపించింది అనుకుందాం. సో ఇక్కడ మనకి క్లియర్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. అండ్ అలాగే కింద మనం వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా కంటిన్యూస్గా వాల్యూమ్ యొక్క యావరేజ్ లైన్ అనేది మనకి పడిపోతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఎస్, మన 2 రూల్స్ సాటిస్ఫై అవుతున్నాయి అని చెప్పి ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటారు. అండ్ అలాగే కింద ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుంటారు. దీనివల్ల బిగినర్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏ రోజైనా మనకి ప్రైకి బ్రేక్అవుట్ అయింది అని అంటే అది మంచి బ్రేక్అవుట్, దాన్ని మనం బై చేయొచ్చు. అండ్ అలాగే బ్రేక్అవుట్ అప్పుడు యావరేజ్ లైన్ కంటే వాల్యూమ్ ఎక్కువ రావాలి అని చెప్పి అనుకుంటారు. సో మెల్లగా నెక్స్ట్ డేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఒక రోజున ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసి యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా ఎక్కువ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ ఒక బయింగ్ సిగ్నల్ లాగా కనిపించింది. పైన విక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న విక్కే ఉంది. మరి ఇక్కడ మనకి ఏవైతే ఫామ్ అయ్యాయో ఇంత పెద్ద విక్ ఏం ఫామ్ అవ్వలేదు, చిన్న విక్కే. కాబట్టి ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ మనకి బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటారు. సో దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక బిగినర్ ట్రేడర్ ఈ ప్రైస్ లెవెల్లో ఏదో ఒక లెవెల్లో బై చేస్తూ ఉండొచ్చు. బట్ ఇలా బై చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగింది అని కనుక మనం చూస్తే మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ వాల్యూమ్ అనేది ఇక్కడ తగ్గినట్టుగా కనపడుతుంది, యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంది. అయితే జస్ట్ 1 డేనే అయింది కదా, అండ్ స్టాక్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా అమ్మడం, రేపటి రోజున పెరుగుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కానీ దాని నెక్స్ట్ డే మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకొక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలాంటి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ పెద్ద లోవర్ విక్ ఫామ్ అయింది. సో ఇలాంటి పెద్ద లోవర్ విక్ ఫామ్ అయింది, యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ ఫామ్ అయింది. కాబట్టి మనం నేర్చుకున్న ఈ వీడియో సిరీస్లో వీడియో 204 లేదా వీడియో 203లోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఇలాంటి క్యాండిల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో, అంటే ఇలాంటి పెద్ద విక్ ఉన్న క్యాండిల్ యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ రికార్డ్ చేస్తే అలాంటప్పుడు అది ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ 2 డేస్ నుంచి పడిపోతుంది కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ పడిపోతుంది అని అర్థమవుతుంది. కాబట్టి యాక్చువల్గా ఈ స్టాక్ని ఈ లెవెల్లోనే సెల్ చేయాలి. కానీ బిగినర్ ట్రేడర్స్కి లాస్ట్ వీడియోస్లో చూసిన కాన్సెప్ట్స్ గుర్తుంటాయే తప్ప స్టార్టింగ్ వీడియోస్లో చూసిన బేసిక్స్ అన్నీ కూడా మర్చిపోతారు. అందుకని ఇక్కడ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, జస్ట్ ఒక 2-3% లాస్లోనే ఉంది కదా, ఇక్కడ ఏమైనా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చేమో, రివర్స్ అవ్వచ్చేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నెక్స్ట్ డే కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ రెసిస్టెన్స్ లైన్ కంటే కూడా కిందకు వచ్చేసింది. సో ఈ రెసిస్టెన్స్ లైన్ కిందకు వచ్చి క్లోజ్ అయింది కాబట్టి అగైన్ ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్టే. అలాంటప్పుడు మేబీ ఒక 5% లాస్లో బిగినర్ ట్రేడర్ ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇక్కడే బిగినర్ ట్రేడర్ ఎమోషనల్గా చాలా మిస్టేక్స్ చేస్తారు. ఏంటంటే ఏమో మేబీ రివర్స్ అవ్వచ్చేమో ఒక హోప్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే బిగినర్ ట్రేడర్స్కి ఏమవుతుంది అని అంటే లాస్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. 2%, 3% లాస్ అనేది యాక్చువల్గా ప్రో ట్రేడర్స్ అయితే హ్యాపీగా తీసుకుంటారు.
బట్ బిగినర్ ట్రేడర్స్కి లాస్ తీసుకోవడం ఇష్టం లేక స్టిల్ ఏదైనా రీజన్ దొరుకుతుందా, స్టాక్ రివర్స్ అవ్వడానికి ఏదైనా రీజన్ దొరుకుతుందా అని కనుక మళ్ళీ ఒకసారి వెళ్ళి బ్యాక్ వీడియోస్ చూస్తే అందులో అగైన్ వీడియో 202లోనో 203లోనో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకుని ఉంటాం. ఇలా వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చేసి యావరేజ్ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్ ఉంటే అలాంటప్పుడు ట్రెండ్ రివర్సల్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనే ఒక పాయింట్ నేర్చుకుంటారు. ఓకే, మనం నేర్చుకున్న క్లాసెస్ ప్రకారం ఇది ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ బిగినర్ ట్రేడర్ మర్చిపోయేది ఏంటి అంటే పైన ఒక పెద్ద విక్ ఫామ్ అయింది. ఈ పెద్ద విక్ వల్ల ఇది యాక్చువల్గా ఒరిజినల్ ట్రెండ్ అవుతుంది, ఇంకా పడే విధంగా హెల్ప్ చేస్తుంది అనేది మిస్ అవుతారనమాట. అయితే ఇక్కడ నుంచి ఎమోషనల్గా బిగినర్ ట్రేడర్ అనే వాళ్ళు స్టాప్ లాస్ అనేది మర్చిపోయి పూర్తిగా వాళ్ళ ఎమోషన్స్ మీద ఆధారపడతారు. అలాంటప్పుడు నెక్స్ట్ డే అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. కాబట్టి ఈ లెవెల్లో తను మేజర్ లాస్ని బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ లెవెల్కి వచ్చేదాకా పెద్ద లాస్ తీసుకునేదాకా బిగినర్ ట్రేడర్స్ ఇందులోనే స్ట్రక్ అయిపోయి ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నెక్స్ట్ డే అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఒకేసారి పెరిగింది, అయ్యో అనవసరంగా అమ్మేశారని అనుకుంటారు. నెక్స్ట్ డే ఇంకా పడుతూ వెళ్ళింది. సో ఇలాగా వాళ్ళు ఎమోషనల్గా అంతా ఆలోచిస్తూ అసలు వాళ్ళు ఎంట్రీ అయిన ట్రేడ్ కరెక్టా కాదా అనేది తెలుసుకోకుండా జస్ట్ ప్రాఫిట్లోకి ఎలా రావాలి అనేది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రో ట్రేడర్ అలాంటి మిస్టేక్స్ చేయరు. అయితే ఇప్పుడు నేను అలాంటి మిస్టేక్స్ చెయ్యరు అని అంటే ప్రో ట్రేడర్ ఏం చేస్తారని అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్గా స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ప్రో ట్రేడర్ ఎగ్జిట్ అయిపోతారు. అదే దీని యొక్క ఆన్సర్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక ప్రో ట్రేడర్ యొక్క ట్రేడింగ్ సైకాలజీ లేదా ట్రేడింగ్ మైండ్ సెట్ ఇలా ఉండదు. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు ఈ స్టాక్లో ట్రేడ్ తీసుకుంటారా లేదా, తీసుకుంటే ఎక్కడ టార్గెట్ ఎక్కడ స్టాప్ లాస్ ఎలా డిఫైన్ చేసుకుంటారు అనేది చూద్దాం. సో ఒక ప్రో ట్రేడర్ ఎప్పుడైతే ఇలాంటి బ్రేక్అవుట్ వస్తుందో పాసిబిలిటీస్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా చూస్తారు. మళ్ళీ క్లియర్గా వినండి, పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం ఏదైనా ట్రేడ్ చూడగానే సక్సెస్ అవుతుందని ఎలా అనుకుంటామో ఫెయిల్ అవ్వడానికి కూడా ఎంత ఛాన్స్ ఉంది అనేది డిఫైన్ చేసుకోవాలి. ఒక బిగినర్ ట్రేడర్కి అండ్ ప్రో ట్రేడర్కి మేజర్ డిఫరెన్స్ అదే. బిగినర్ ట్రేడర్ కేవలం విన్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రమే చూస్తారు. ప్రొఫెషనల్ ట్రేడర్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి, లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక ప్రో ట్రేడర్ అయితే ఎలా ఆలోచిస్తారంటే యాక్చువల్గా ఇక్కడ ఒక హయ్యెస్ట్ పాయింట్ దగ్గర ఆల్రెడీ స్టాక్ అనేది ఇలా రివర్స్ అయ్యి కిందకి వెళ్ళింది కదా, మరి ఆ హయ్యెస్ట్ పాయింట్ని దాటిందా లేదా అని చూసుకుంటారు. ఆ హయ్యెస్ట్ పాయింట్ పైన క్లోజ్ అయిందా లేదా అనేది చూసుకుంటారు. సో ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే ఆ హయ్యెస్ట్ పాయింట్ పైన క్లోజ్ అవ్వలేదు, స్టిల్ ఇంకా ఇది ఒక రెసిస్టెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇంకా ఆ రెసిస్టెన్స్ దాటలేదు కాబట్టి దీన్ని ట్రేడ్ చేయాలి అని చెప్పి అనుకోరనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే ఆ స్టాక్ దాని పైకి వెళ్ళినా పైన క్లోజ్ అవ్వకుండా కిందకు వచ్చిందో అక్కడే ఇది ఫేక్ సిగ్నల్, రివర్స్ అయి పడిపోతుంది అని చెప్పి ఒక ప్రో ట్రేడర్కి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలాగే ప్రో ట్రేడర్ ఇదొక్కటే కాదు, పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కదా దాన్ని ఒక్కదాన్ని చూసుకోవడమే కాదు, ఇంకా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫెయిల్యూర్ చూసుకుంటారు. సో ఇలా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒక ట్రెండ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకొక బెస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఒకవేళ మీరు గనక 5 మినిట్ చార్ట్ చూస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి 15 మినిట్ చార్ట్లో కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఇంకా బాగా కనపడతాయి. అదే ఒకవేళ ఇక్కడ నేను చూస్తున్నట్టు మీరు డైలీ టైం ఫ్రేమ్ కనుక చార్ట్ అబ్జర్వ్ చేస్తుంటే మీ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎక్కడ కనపడతాయంటే వీక్లీ చార్ట్స్లో కనపడతాయి. సో ఇదే చార్ట్కి నేను వీక్లీ టైం ఫ్రేమ్లోకి కనుక వెళ్తే నాకు ఇలాగా రెసిస్టెన్స్ లైన్, సపోర్ట్ లైన్ కనపడతాయి. అండ్ ఇంకా దీని యొక్క బ్రేక్అవుట్ రాకముందు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే వీక్లీ టైం ఫ్రేమ్లోనే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి పెద్ద పెద్ద అప్పర్ విక్స్ ఫామ్ అయ్యాయి చూసారా. మనం ఈ వీడియో సిరీస్లోనే వీడియో 208 కానీ 209, 210, 211 వీటిల్లో బయింగ్ క్లైమాక్స్, సెల్లింగ్ క్లైమాక్స్ గురించి, అక్యుములేషన్ మ్యానిపులేషన్ గురించి ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా అదే లాజిక్ మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. వీక్లీ చార్ట్స్లో చూస్తే పెద్ద పెద్ద అప్పర్ విక్స్ ఫామ్ అవుతున్నాయి ఈ క్యామ్స్ అనే స్టాక్లో. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక ట్రాప్ అవ్వబోతుంది అని చెప్పి మనకు ముందుగానే అర్థమైపోతుంది. కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ వచ్చినా అన్లెస్ అండ్ అంటిల్ ఈ రెడ్ లైన్ పైన క్లోజ్ అవ్వండి తీసుకోరు. అండ్ ఒక ప్రో ట్రేడర్ కేవలం డైలీ టైం ఫ్రేమ్లో కాదు, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్అవుట్ క్లియర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ చేయాలి అని అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇలాగ నెక్స్ట్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ పైకి వస్తుందో ఒక క్లియర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తారు. సో ఇలాంటి క్లియర్ కన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఇక్కడ స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్తున్నా కూడా మనకి క్లోజింగ్ బేసిస్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లోజ్ అయింది. ఈ రెడ్ లైన్ పైన క్లోజ్ అయిందా, లేదు, జస్ట్ ఈ బ్లూ లైన్ పైన క్లోజ్ అయింది. ఈ రెడ్ లైన్ పైన క్లోజ్ అవుతేనే ట్రేడ్ చేయాలని అనుకుంటారు. కాబట్టి అసలు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఈ ట్రేడ్లోకి ఎంటరే అవ్వరు. ఇలా మళ్ళీ నెక్స్ట్ డేస్ ఇలా పడిపోతూ స్టాప్ లాసెస్ హిట్ అయిపోవడం, లేకపోతే ఎమోషనల్గా వీక్నెస్ అవ్వడం ప్రొఫెషనల్ ట్రేడర్కి జరగదు. యాక్చువల్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ చాలా చాలా సింపుల్. ఎవరికి సింపుల్ అవుతుంది అని అంటే నా వీడియో సిరీస్ మొత్తం ఇప్పుడు ఈ 20 వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఏది ఒరిజినల్ మూమెంట్, ఏది ఫేక్ మూమెంట్ అని చెప్పి.
కానీ మీరు జస్ట్ ఈ వీడియోతోనే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ రాకపోవచ్చు. కానీ ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ గురించి మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా కనుక ట్రేడ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు లూజ్ అవుతారు. అందుకనే నా వీడియో సిరీస్లో ఉన్న వీడియో 201 నుంచి వీడియో 220 దాకా అన్ని వీడియోస్ చూడడం ద్వారా మీకు ట్రేడింగ్లో కేవలం ప్రైజ్ యాక్షనే కాకుండా వాల్యూమ్ని కూడా దాంతో యాడ్ చేస్తూ వాల్యూమ్ బేస్డ్ ప్రైజ్ యాక్షన్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. అండ్ ఈ సిరీస్లో మనం నేర్చుకున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే. యాక్చువల్గా ఈ వీడియో స్టార్టింగ్లో నేనేం చెప్పాను, స్టాక్ ప్రైస్ సైడ్ వైజ్లో మూవ్ అవుతూ వాల్యూమ్ కనుక పడిపోతూ ఉంటే అలాంటప్పుడు మనం కంజెషన్ ట్రేడింగ్ అని చెప్పి ట్రేడ్ చేస్తాము అని చెప్పాను. అయితే ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూశాను అని అంటే వాల్యూమ్ అనేది పడిపోతుంది. కానీ ఇదే సేమ్ క్యామ్స్ అనే స్టాక్కి నేను వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ యొక్క యావరేజ్ లైన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఏమర్థమైంది, క్లియర్గా ఇది ట్రాప్ అని ముందే అర్థమైపోయింది. అసలు ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోము. సో మీరు ఏం చేస్తారంటే ఒక బిగినర్ ట్రేడర్ లాగా కేవలం స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు డైలీ టైం ఫ్రేమే కాకుండా వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ కూడా చూడడం నేర్చుకోండి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడర్ అనుకుంటే మీకు 5 మినిట్ చార్ట్ చూడడం అలవాటు అయితే 5 మినిట్తో పాటు 15 మినిట్ 1 అవర్ కూడా చూడండి. లేదు మీకు 15 మినిట్ చూడడం అలవాటు అనుకోండి, 1 అవర్ అండ్ 4 అవర్ చార్ట్స్ని చూడడం అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తారో మీరు ఫేక్ సిగ్నల్స్ని చాలా ఈజీగా ముందుగానే ఎలిమినేట్ చేయగలుగుతారు. సో మీకు ఇంకొంచెం క్లారిటీ రావడం కోసం నేను సిడిఎస్ఎల్ అనే స్టాక్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిడిఎస్ఎల్లో నేను డైలీ టైం ఫ్రేమ్లో చార్ట్ తీసుకున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టాక్ అనేది మనకి కన్సాలిడేట్ అవుతూ కనపడుతుంది. అండ్ అలాగే వాల్యూమ్ కూడా పడిపోతూ కనపడుతుంది. ఈవెన్ యావరేజ్ వాల్యూమ్ లైన్ మనకు పడిపోతూ ఉంది. కాబట్టి దీనికి ఏం చేస్తాం, అగైన్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి రివర్స్ అయింది. అండ్ అలాగే కింద సపోర్ట్ ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను ఇలా సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను, పైకి బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. సో ఇలాంటప్పుడు ఒకవేళ నెక్స్ట్ డే కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది అండ్ వాల్యూమ్ చాలా బాగా పెరిగింది అండ్ అప్పర్ వీక్ కొంచెమే ఉంది కాబట్టి దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చు అని అనుకుంటాం. సో ఒక బిగినర్ ఇక్కడే అగైన్ మిస్టేక్ చేస్తాడు. ప్రొఫెషనల్ ఏం చేస్తాడు, ఇక్కడ యాక్చువల్గా ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ పైకి వెళ్తే ట్రేడ్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. బిగినర్స్ ఇక్కడే ఎంటర్ అవుతారు. ఒకవేళ బిగినర్స్ కనుక ఇక్కడ ఎంటర్ అయ్యారు అని అంటే నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళింది, అసలు రెసిస్టెన్స్ దాకా కూడా వెళ్ళలేదు, మళ్ళీ రివర్స్ అయిపోయి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్ళింది. అగైన్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కనుక ఎగ్జిట్ అవ్వకపోతే అదే స్టాప్ లాస్ జోన్లో మళ్ళీ ట్రేడ్ అవుతూ మనకి ఎవ్రీడే లాస్లో కనపడుతూ ఉండడం వల్ల ఎమోషనల్గా ఏదో ఒక రోజు లాస్లో ఎగ్జిట్ అయిపోతారు. సో బిగినర్ ట్రేడర్ అనేవాళ్ళు కేవలం ఒకటే ట్రెండ్ లైన్ చూడొచ్చు. బట్ ప్రొఫెషనల్ ట్రేడర్ అనేవాళ్ళు మల్టిపుల్ పాసిబిలిటీస్ చూస్తారు. ఎక్కడైతే తను ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో, యాక్చువల్గా ఇది ఫెయిల్యూర్ లైన్, ఈ ఫెయిల్యూర్ లైన్ని దాటితేనే తను సక్సెస్కి వెళ్ళగలుగుతారు. కరెక్ట్గా ఆ ఫెయిల్యూర్ లైన్ దగ్గరికి వెళ్ళే స్టాక్ అనేది రివర్స్ అవుతూ ఉంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఒక ప్రో ట్రేడర్ యొక్క మేజర్ డిసిప్లిన్ ఏంటో తెలుసా, ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవడం. సో ఫస్ట్ పాయింట్ మనం కంజెషన్ ట్రేడింగ్లో నేర్చుకుంది ఏంటి, ఒక లాంగ్ టైం కన్సాలిడేషన్ ఉండాలి, లాంగ్ టైం సైడ్ వైజ్లో మూవ్ అవ్వాలి అని చెప్పి నేర్చుకున్నాం. బట్ యాక్చువల్గా సిడిఎస్ఎల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది మనకి సైడ్ వైజ్ మూమెంట్, 23rd ఆగస్ట్ నుంచి మనకి ఇక్కడ 29th అక్టోబర్ వరకు వచ్చింది. అంటే 2 months వచ్చింది. సో 2 months అనేది లాంగ్ టైం సైడ్ వైజ్ మూమెంటా? కాదు కదా. యాక్చువల్గా ఇదే సిడిఎస్ఎల్లో కనుక నేను అంతకుముందు అబ్జర్వ్ చేస్తే ఎన్ని మంత్స్ పాటు సైడ్ వైజ్ మూమెంట్ ఉందని చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం సైడ్ వైజ్ మూమెంట్ అనే అనుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో 2023 నవంబర్ నుంచి మనకి దాదాపుగా జూన్ 24 దాకా ఇది సైడ్ వైజ్ మూమెంట్లోనే ఉంది. అంటే 6 నెలల పాటు సైడ్ వైజ్ మూమెంట్లో ఉండే హిస్టరీ దీనికి ఉంది. అసలు అంతకంటే ముందు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాదాపు 2021 జూలై నుంచి 2023 నవంబర్ అంటే 2.5 years పాటు మనకి ఈ స్టాక్ సైడ్ వైజ్లో ఉంది. సో దీని హిస్టారికల్గా సిడిఎస్ఎల్ అనే స్టాక్ని అబ్జర్వ్ చేసినప్పుడు 2 సంవత్సరాలు లేదా 6 నెలలు సైడ్ వైజ్లో ఉండే స్టాక్ కేవలం 2 నెలలు సైడ్ వైజ్లో ఉంటే అలాంటప్పుడు అది మనం లాంగ్ టైం కన్సల్టేషన్ అని చెప్పి అనుకోగలమా? లేదు కదా, ఇది జస్ట్ షార్ట్ కన్సల్టేషన్. మరి షార్ట్ కన్సల్టేషన్లో ఇలాంటి ఫేక్ సిగ్నల్సే ఫామ్ అవుతాయి. మనం ఈ కంజెషన్ ట్రేడింగ్లో నేర్చుకుంది 2 సింపుల్ పాయింట్స్. ఆ 2 సింపుల్ పాయింట్లో ఒక పాయింట్ని కనుక మనం మర్చిపోతే అలాంటప్పుడు ఇంకా ట్రేడింగ్ చేసే ఉపయోగం ఏముంటుంది? మనం లాంగ్ టైం సైడ్ వైజ్ మూమెంట్ అన్నాం కానీ సింపుల్గా సైడ్ వైజ్ మూమెంట్ కాదు. అందుకే మార్కెట్లో బిగినర్ ట్రేడర్స్ ఎప్పుడు లూజ్ అవుతూ ఉంటారు. ఒక వీడియోలో ఒక చిన్న పాయింట్ నేర్చుకోగానే బిగినర్ ట్రేడర్ వెళ్ళిపోయి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటారు. అందుకే నేను చేసిన లాస్ట్ వీడియోస్ 218 కానీ 219 కానీ చూసి ఇమీడియట్గా మీరు ట్రేడ్ చేయొద్దు. 201 నుంచి 219 దాకా ప్రతి వీడియో కూడా ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే.
అన్ని పాయింట్స్ మీరు ఏ రోజైతే గుర్తుపెట్టుకుంటారో ఆ గుర్తుపెట్టుకున్న రోజే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకుంటూ ఏ రోజుకి ఆ రోజు దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటేనే అలాంటప్పుడే మీరు క్లియర్గా ఒక బిగినర్ ట్రేడర్ స్టేజ్ నుంచి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ ట్రేడ్ ఎలా సక్సెస్ అవుతుంది కాదు, ఫెయిల్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అని ఆలోచించిన రోజే మీరు ఒక బిగినర్ ట్రేడర్ నుంచి ప్రో ట్రేడర్ అవ్వగలుగుతారు. హోప్ ఈ వీడియో సిరీస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.